బయట చాలా మందిని చూస్తుంటాం కదా మనం. మన సొంతోళ్ళే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తొంగి కూడా చూడరు, ఎట్లుందని కూడా అడగరు. కానీ అట్లాంటిది నిన్న ఆఫ్టర్నూన్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి వీడియో పెట్టినప్పుడు ఎంతమంది కామెంట్ చేసిరో, అక్క జాగ్రత్త, నీకు మేము ఉండం కదా ఎందుకు ఏడుస్తున్నావు అని. నేను ఈ యూట్యూబ్ పెట్టి ముందల ఏం సాధిస్తానో, ఏం సంపాదిస్తానో, లేకపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, కానీ మీ ప్రేమనైతే సంపాదించుకున్నారు. ఆ జీవితంలో నేను ఎప్పటికీ రుణపడి ఉంటాం మీలో ప్రతి ఒక్కరికి. మీరు చూపించే ప్రేమకి, మీరు పెట్టే కామెంట్స్కి, మీరు నా మీద చూపించే ప్రేమకి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినంటే నిన్న నాకు అసలు ఓపిక లేదనమాట కామెంట్లు ఓపెన్ చేయడానికి కూడా. అరే ఎందుకు నాకు ఈ పరిస్థితి అని చెప్పి చాలా ఏడుపు వచ్చింది. నాకు 2 నార్మల్ డెలివరీస్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. దానికంటే ఎక్కువ ఈ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనిపిస్తుంది ఆలోచిస్తే. ఒకప్పుడు నేను ఎమోషనల్గా హెల్త్ పరంగా ఇంత వీక్ లేను, మస్తు స్ట్రాంగ్ ఉండే. బట్ నాకు వచ్చిన ఒక హెల్త్ ఇష్యూ వల్ల చాలా సఫర్ అయ్యి గుండెలలో అదురు జ్వరబడి ప్రతిదాన్ని పెద్దగా ఆలోచిస్తాను అనమాట. అమ్మో నాకేదో అయిపోతుంది అని చెప్పి. దానివల్లే ఈ స్ట్రగుల్స్ అన్ని. ఈ పొట్ట నేను తినడం వల్ల పెరుగుతుందా లేకపోతే గ్యాస్ వల్ల పెరుగుతుందా అర్థం కావట్లేదు, కానీ ముందరికి సాగిపోతుందిరా బాబు. నేను బాగా భయపడ్డ సిచ్యువేషన్ ఏందని కూడా మీతో షేర్ చేసుకుంటా తొందరలో, సరేనా? ఈ డ్రెస్ విషయానికి వస్తే బాగుందిరా, క్యూట్ గా ట్రెండీగా ఉంది, మళ్ళీ కంఫర్ట్ గా కూడా ఉంది, నీట్గా ఉంది చూడడానికి. మీకు కావాలంటే కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా.